వేకెన్సీస్ లో వెల్కమ్ టు ఐఏసీ రైల్వే జాబే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అందులో కూడా ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ 2024 నోటిఫికేషన్లో CBT1 క్లియర్ చేసుకొని CBT2 ఎగ్జామ్ కూడా మనకు కంప్లీట్ అయ్యింది. దీని తర్వాత నెక్స్ట్ ఉండే స్టెప్పే సైకోమెట్రిక్. ఓకే, సో ఈ సైకోమెట్రిక్ టెస్ట్ అనగానే చాలామంది మైండ్లో ఎలా ఉంటుంది అంటే ఇది ఒక డిఫికల్టీ ఉన్న టెస్టు, ప్లస్ ఇది ఎలా ఉంటుందో అనేది కూడా చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో కాబట్టి ఈ ఒక్క టెస్ట్ కానీ మనం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాము అంటే మనకి ఇంకా ఏఎల్పి జాబ్ వచ్చినట్లే. సో కాబట్టి ఈ టెస్ట్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఈ టెస్ట్లో స్కోర్ ఎలా బాగా సాధించవచ్చు అనే దాని గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దామమ్మా. సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సో మొదటి నుంచి లాస్ట్ వరకు ఈ వీడియోని ఫాలో అవ్వండి. ఓకే రైట్. సో ఇక్కడ మనం చూసుకుంటేమా సో మీకు అందరికీ కూడా ఐఏసీఈ నుంచి ఆఫ్లైన్ న్యూ బ్యాచెస్ అదేవిధంగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు May 15th 10 o'clockకి ఐఏసీ యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా న్యూ బ్యాచెస్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు May 15th రోజు 10 o'clockకి ఐఏసీ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు. కంప్లీట్ ఆఫ్లైన్ బ్యాచెస్ అదేవిధంగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఆన్లైన్ కోర్సు గురించి సైకోమెట్రిక్ మీద కంప్లీట్ డీటెయిల్స్ మీకు వీడియో ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఈ సైకోమెట్రిక్కి సంబంధించి అసలు కంప్లీట్గా మనకి ఏఎల్పి నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ వచ్చాయి ఒకసారి జస్ట్ మనం ఎనాలిటిక్స్ చూద్దామండి. ఈ ఎనాలిటిక్స్ చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది కంప్లీట్గా. సో ఎనాలిటిక్స్ ఏమున్నాయంటే కంప్లీట్గా మనకి మొత్తం నోటిఫికేషన్లో 18,799 వేకెన్సీస్ని ఇవ్వడం జరిగింది. మరి ఈ 18,799 వేకెన్సీస్కి సో 1:15 రేషియోలో మనకి CBT1ని క్లియర్ చేశారు. CBT1ని 1:15 లిస్ట్లో తీసుకున్నారు. ఓకే, సో ఈ 1:15 మనకి అరౌండ్ 2.5 lakhs మెంబర్స్. సో మనకి 1:15 రేషియోలో CBT1 నుంచి CBT2కి తీసుకున్నారు. సో మరి CBT2 ఎగ్జామ్ అయిపోయింది. సో దానికి సంబంధించి కూడా రెస్పాన్స్ షీట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇప్పటికే చాలా మంది అభ్యర్థులకి సో CBT2లో ఎంత స్కోర్ వచ్చింది, పార్ట్ ఏలో ఎంత స్కోర్ వచ్చింది, పార్ట్ బిలో ఎంత స్కోర్ వచ్చింది, పార్ట్ బి మనం క్వాలిఫై అయ్యామా లేదా అనేది కూడా చాలా వరకు క్లారిటీ ఉంది. సో కాబట్టి CBT2 నుంచి నెక్స్ట్ సైకోమెట్రిక్ టెస్ట్కి ఎంతమందిని తీసుకుంటారు, ఎంతమంది సైకోమెట్రిక్ టెస్ట్కి అటెంప్ట్ అవుతారు అంటే సో ఇక్కడ మనం చూసుకుంటే 1:15 CBT1 నుంచి CBT2కి తీసుకుంటే సో 1:8 మెంబర్స్ అంటే ప్రతి పోస్ట్కి కూడా 8 మందిని మనకి సైకోమెట్రిక్ టెస్ట్కి పిలుస్తారు. అంటే అరౌండ్ మనకి ఇక్కడ మనకి 1,35,000 చేంజ్ మెంబర్స్ సైకోమెట్రిక్ టెస్ట్కి అటెంప్ట్ చేయబోతున్నారు. ఓకే, సో అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలమ్మా, సైకోమెట్రిక్ టెస్ట్ కి 1,35,000 అంటే కొంత తక్కువ కూడా ఉండొచ్చు. ఎందుకంటే చాలా మంది పార్ట్ ఏలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి పార్ట్ బిలో మిస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. సో కాబట్టి ఈ ఒక్క లాస్ట్ టెస్ట్ ని మాత్రం మనం జాగ్రత్తగా రాస్తే బెస్ట్ గా మనం నిలవచ్చు అనమాట. సో మీరు ఈ క్యాలిక్యులేషన్స్ కూడా చూడండి. అరౌండ్ మనకి 18,000 మనకి 1,35,000 మెంబర్స్ అంటే 1:8 మనకి రేషియో ఉంది సైకోమెట్రిక్కి. సో ఇక్కడ మాత్రం మనం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే మాత్రం ది బెస్ట్ జాబ్ అనేది మనకి ఆ ఏఎల్పిలో సెటిల్ అవ్వడానికి 24 నోటిఫికేషన్లోనే సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి అసలు ఈ సైకోమెట్రిక్లో సో మనకి చూస్తే ఎంత స్కోర్ కొట్టాలి, సో ఏ విధంగా అసలు మొత్తం ఏఎల్పికి కన్సిడరేషన్ చేస్తారు అంటే ఇక్కడ మనం చూస్తే టోటల్గా పార్ట్ ఏ CBT2 రాశారు మీరు. సో CBT2లో
పార్ట్ ఏ ఏదైతే ఉందో సో ఈ పార్ట్ ఏకి సంబంధించి మనకు వచ్చిన మార్క్స్ 70% కింద తీసుకుంటారు. యాక్చువల్గా మనకు నోటిఫికేషన్లోనే ఇచ్చారు 70:30 రేషియోలో మనం తీసుకుంటామని, అంటే 70% పార్ట్ ఏలో వచ్చిన మార్క్స్ని కన్సిడర్ చేస్తారు. అదే విధంగా ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నామో సైకోమెట్రిక్, సో దీనికి సంబంధించి 30% వెయిటేజ్ తీసుకుంటారు. సో ఈ 70+30% మొత్తం కలిపి 100% వెయిటేజ్తో మనని ఫైనల్ సెలక్షన్కి తీసుకెళ్తుంది అనమాట. సో ఇక్కడ ఎందుకు మీకు ఈ 70% 30% గురించి కూడా నేను చెప్తున్నాను అంటే ఆల్రెడీ CB2 కంప్లీట్ చేస్తున్నాం మనం. సో కంప్లీట్ చేసినప్పుడు పార్ట్ ఏలో మనకి మేబీ కొన్ని మార్క్స్ ఏమన్నా మనకి కొంచెం తక్కువ వచ్చినా సరే, సో పార్ట్ ఏ తక్కువ వచ్చి మనం క్వాలిఫై అయితే దాన్ని టోటల్లో ఇంక్రీజ్ చేసుకోవడానికి మనకి లాస్ట్ ఆప్షన్గా ఉంది ఏంటి, మనకి సైకోమెట్రిక్. ఇందులో ఈ 30% వెయిటేజ్లో కానీ మనం బెస్ట్ స్కోర్ కొట్టామనుకోండి, సో ఫైనల్ మార్క్స్లో మనకి బెస్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకే ఈ 30% సైకోమెట్రిక్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కళ్ళు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. మరి ఈ సైకోమెట్రిక్లో మొత్తం ఎన్ని టెస్ట్ బ్యాటరీస్ ఉంటాయి అనే దానికి వస్తే మనకి కంప్లీట్గా ఈ సైకోమెట్రిక్లో మనకి కంప్లీట్ 5 టెస్ట్ బ్యాటరీస్ ఉంటాయమ్మా. సో ఈ 5 టెస్ట్ బ్యాటరీస్ ఏముంటాయి సార్ అంటే, ఒకటి మెమరీ టెస్ట్ అంటారు, అదే విధంగా డైరెక్షన్ టెస్ట్ అంటారు, అదే విధంగా డెప్త్ పర్సెప్షన్ టెస్ట్ అంటారు, అదే విధంగా కాన్సంట్రేషన్ టెస్ట్ అంటారు, అదే విధంగా పర్సెప్చువల్ స్పీడ్ టెస్ట్ అంటారు. ఇలా మొత్తం మనకి 5 టెస్ట్ బ్యాటరీస్ ఉంటాయి, 5 టెస్ట్ బ్యాటరీస్ ఉంటాయి. ఓకే, సో అంటే ప్రతి టెస్ట్ బ్యాటరీ కూడా మనం క్వాలిఫై అవ్వాలన్నమాట. ఈ 5 టెస్ట్ బ్యాటరీస్లో సో మళ్ళీ సబ్ టెస్టులు ఉంటాయి. అవి ఎలా ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఎంత టైం ఉంటుంది అనేది కూడా మనం చూద్దాం అనమాట. కాకపోతే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 5 టెస్ట్ బ్యాటరీస్ని అటెంప్ట్ చేయాలి, క్వాలిఫై అవ్వాలి, మంచి స్కోర్ సాధించాలి. సో అప్పుడు మాత్రమే మన సైకోమెట్రిక్ టోటల్ కూడా మనది క్లియర్ అయినట్లు మనకి వచ్చేస్తున్నాము. ఓకే, సో కాబట్టి ఈ టెస్టులన్నీ కూడా మనకి ఈజీగానే ఉంటాయి, కొంచెం మనం కాన్సన్ట్రేషన్గా మనం ఉండాలి. ఇక్కడ ప్రాక్టీసు దాంతోపాటు కాన్సన్ట్రేషన్ ఈ రెండు ఉంటే చాలు ఇక్కడ సో కంప్లీట్గా మంచి స్కోర్ సాధించవచ్చు. హెవీ టాలెంట్ అవసరం లేదు. సో మీరు చేయాల్సిందల్లా ప్రాక్టీస్ యాజ్ వెల్ యాజ్ మీ మెమరీ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. జాగ్రత్తగా సో మనం చెప్పింది ప్రాక్టీస్ చేస్తే చాలు. సో మేము ఈ ప్రతి టెస్టు కూడా ఎన్ని ఉంటాయి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది కూడా మీకు క్లియర్గా నేర్పిస్తామమ్మా. సో ఫస్ట్ అసలు ఈ టెస్ట్ బ్యాటరీస్లో ఒక్కొక్క దాంట్లో సబ్ టెస్ట్లు ఎలా ఉంటాయి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం చూస్తే ఇక్కడ సబ్ టెస్టుల్లో కూడా మొత్తం మెమరీ టెస్టులో మొత్తం 5 టెస్టులు అనేవి ఉంటాయి, 5 సబ్ టెస్టులు. ఓకే, ఒకటి ఫిగర్ టు పొజిషన్ టెస్ట్ అని, అండ్ ఫిగర్ టు నెంబర్, అదే విధంగా ట్రాక్ రూట్, అదే విధంగా ఫిగర్ టు ఫిగర్ అండ్ హౌస్ పొజిషన్. ఇలా మనకి 5 సబ్ టెస్టులు ఉంటాయి. ఈ 5 సబ్ టెస్టుల్లో మనకి ఎగ్జామ్లో అడిగేది మాత్రం మెమరీ టెస్ట్ నుంచి ఈ ఏదో ఒక టెస్ట్ మాత్రమే మనకు అడుగుతాడు, ఒక టెస్ట్ మాత్రమే అడుగుతాడు. ఓకే, సపోజ్ ఫిగర్ పొజిషన్ టెస్ట్ అడిగాడు అంటే మొత్తం 24 క్వశ్చన్లు వస్తాయి, అంటే 24 క్వశ్చన్స్ వస్తాయి. 12 క్వశ్చన్స్ ఒక సెట్గా, ఇంకొక 12 క్వశ్చన్స్ ఇంకో సెట్గా ఉంటుంది. సో కంప్లీట్గా 8 మినిట్స్ టైం ఇస్తాడు, అంటే 4+4 మొత్తం ఈ టెస్ట్కి 8 మినిట్స్ టైం అనేది మనకు ఉండటం జరుగుతుంది. ఓకే, అదే విధంగా ఫిగరు నెంబర్ టెస్ట్ అయితే టోటల్గా మనకి సో ఇక్కడ 42 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 42 క్వశ్చన్లో కూడా మనకి 12 మినిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో కాబట్టి అదే విధంగా మనకి ట్రాక్ రూట్లో కూడా 8 మినిట్స్ 24 క్వశ్చన్స్, ఫిగర్ టు ఫిగర్ 12 మినిట్స్ 40 క్వశ్చన్స్, హౌస్ టు పొజిషన్ 24 క్వశ్చన్స్ 8 మినిట్స్. ఇలా మనకి 5 సబ్ టెస్ట్లు అనేది ఉంటుంది. అందులో నుంచి ఒక్కదాన్ని మాత్రమే మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. మన ఎగ్జామ్లో వచ్చేది కూడా ఒకటే ఉంటుంది అనమాట మెమరీ టెస్ట్లో. కాబట్టి ఈ మెమరీ టెస్ట్ అనేది మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలమ్మా చేసేటప్పుడు. ఎందుకంటే మనం గుర్తు పెట్టుకోవాలి, అంటే క్వశ్చన్ టేబుల్ అనేది మనకి ఇస్తాడు. సో దాన్ని ఒక కొత్త టైం మాత్రమే ఇస్తాడు దానికి ఇన్స్ట్రక్షన్స్ది. సో ఆ టైంలో మనం అక్కడ మెమరీలో గుర్తు పెట్టుకొని దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆన్సర్ పేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, సో అయితే ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మీకు మేము సో క్లాస్ రూమ్లో ట్రైనింగ్ చేయిస్తాము. అదే విధంగా సో ఆన్లైన్ టెస్టుల్లో కూడా
ఫైనల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందో అదే ఓరియంటేషన్తో మన ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మీకు ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయన్నమాట. ఓకే, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టెస్ట్ గురించి తెలుసుకోండి, దట్స్ ఇట్. ఓకే, సో ఇక్కడ మనకి మెమరీ టెస్ట్లో అయితే ఈ 5 టెస్ట్లు ఉంటాయి, ఏదైనా ఒక టెస్ట్ మాత్రం మనకు అడగటం జరుగుతుంది. ఓకే, సో ఆ టెస్ట్ ఎలా ఉంటుంది, డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి, సో ఎలా మనం ఆన్సర్ చేయాలి అనేది మన ఫ్యూచర్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఐఏసీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకే, సో అదే విధంగా మెమరీ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మనకి సెకండ్ టెస్ట్ వచ్చి డైరెక్షన్ టెస్ట్. సెకండ్ టెస్ట్ వచ్చి డైరెక్షన్ టెస్ట్. ఓకే, ఇందులో 3 సబ్ టెస్ట్స్ ఉంటాయి. 3 సబ్ టెస్ట్స్ ఉంటాయి. ఏంటి సార్ 3 సబ్ టెస్ట్ అంటే, ఇక్కడ నెంబర్ బేస్ టేబుల్ అనేది ఉంటుంది, అదే విధంగా లెటర్ బేస్ టేబుల్, అదే విధంగా క్లాక్ టెస్ట్. ఓకే, సో ఇలా 3 సబ్ టెస్టుల్లో మనం ఏదైనా ఒక టెస్ట్ మాత్రమే మనకు వస్తుంది, ఆ ఒక్క టెస్ట్ని మనం ఆన్సర్ చేయాలి. సో ఇది చాలా ఈజీగా ఉంటుందండి, ఇది చాలా ఈజీగా ఉంటుంది ఈ టెస్ట్ కూడా. సో ఇక్కడ మనకి కంప్లీట్గా టేబుల్ ఇస్తారు, దాని పక్కనే మనకి క్వశ్చనరీని ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ క్లాక్ టెస్ట్ ఉంటే క్లాక్ ఉంటుంది. నెక్స్ట్ సో ఆ క్లాక్కి సంబంధించి సో డైరెక్షన్స్ మీద టెస్టులు అనేది అడగటం జరుగుతుంది. ఓకే, సో ఆ టెస్టులు ఎలా ఉంటాయి, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా మనం నెక్స్ట్ చూద్దాం. ఇలా మనకి డైరెక్షన్ టెస్ట్ బ్యాటరీ ఇది. ఓకే, సో ఈ సెకండ్ టెస్ట్. దాని తర్వాత థర్డ్ టెస్ట్ బ్యాటరీ వచ్చి మనకి డెప్త్ పర్సెప్షన్ టెస్ట్. ఓకే, ఇది కంప్లీట్గా క్యూబ్స్ మీద ఉంటుంది, అదే విధంగా బ్రిక్స్ మీద ఉంటుందమ్మా. ఓకే, ఇక్కడ క్యూబ్లో కూడా మనకి 12 మినిట్స్ ఉంటుంది. సో 50 క్వశ్చన్స్ ఉంటాయి. సో క్యూబ్లో కూడా సో 3 డిఫరెంట్ మోడల్స్ అడిగి ఉన్నాడు. అదే విధంగా బ్రిక్ బ్లాక్ టెస్ట్ అనేది ఇది కూడా 50 క్వశ్చన్స్ ఉంటాయి, బట్ ఇక్కడ 5 మినిట్స్ టైమే ఉంటుంది. ఓకే, మీరు టైం గురించి కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా, మీ చేత మేము తక్కువ టైంలోనే ఈ టెస్టులు అన్నిటినీ కూడా ప్రాక్టీస్ చేయిస్తాము. ఓకే, సో ఫైనల్ ఎగ్జామ్లో వాళ్ళు 5 మినిట్స్ టైం ఇస్తున్నారు అంటే ఐఏసీఈలో మీ చేత 3 మినిట్స్లోనే అవి సాల్వ్ చేసే విధంగా మేము మిమ్మల్ని ట్రైన్ చేస్తామన్నమాట. ఓకే, సో కాబట్టి ఫస్ట్ మీరు టైం గురించి ఎక్కువ టెన్షన్ పడకండి. సో హ్యాపీగా మీకు ఈ ప్రతి టెస్ట్ని మనం సబ్ టెస్టుల్ని కూడా మనం ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్దాము. మనకి ఏ టెస్ట్ వచ్చినా సరే ఈజీగా మనం అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఆ విధంగా మనకి డెప్త్ పర్సెప్షన్ టెస్ట్ ఇది థర్డ్ టెస్ట్ అమ్మా. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వచ్చి కాన్సన్ట్రేషన్ టెస్ట్, వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ టెస్ట్ అని చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ ఫైండ్ 9 టెస్ట్, ఫైండ్ 6 టెస్ట్, ఎస్ఆర్ నో టెస్ట్ అనేది. ఓకే, అంటే జస్ట్ మీకు కొన్ని నెంబర్స్ ఇస్తాడు, అందులో 9 ఎన్ని ఉన్నాయి, 6 ఎన్ని ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయడము. అదే విధంగా సో మనకి ఒక 2 నెంబర్స్ ఇచ్చి ఈక్వల్ చేసి బోత్ ఆర్ సేమ్ ఆర్ డిఫరెంట్, ఎస్ఆర్ నో అనేది అడుగుతారు. అదే లాస్ట్ 96 క్వశ్చన్స్ అనేది మనకి 4 మినిట్స్లో చేయడం అనేది. ఓకే, సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ టెస్ట్, బట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ మోర్. ఎందుకంటే మనం ఏ ఒక్క నెంబర్ని రాంగ్గా చూసినా సరే మనకి సో మిస్ అయిపోతాం అనమాట. సో కాబట్టి దీంట్లో కూడా మంచి స్కోర్ సాధించవచ్చు. కంప్లీట్గా దీనికి కావాల్సింది కూడా ప్రాక్టీస్ అనేదే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి ప్రతి టెస్ట్కి కూడా మనం ప్రాక్టీస్ చేయాలి, పీస్ఫుల్గా మన మైండ్ ఉండాలి. సో కాన్సన్ట్రేటెడ్గా మనం ఎగ్జామ్స్ కానీ దీన్ని రాస్తే కంప్లీట్గా బెస్ట్ స్కోర్తో మనం బయటకు వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఫైండ్ 9 కానీ ఫైండ్ 6 కానీ ఎస్ఆర్ నో కానీ ఏదో ఒకటి మాత్రమే వస్తుంది. సో ఇక్కడ ఏది అడిగినా సరే సో ఇక్కడ ఒకదానికి మనకి 9కైనా సరే 6కైనా 75 క్వశ్చన్స్ ఉంటాయి, 4 మినిట్స్ ఉంటుంది. అదే విధంగా లాస్ట్ ఎస్ఆర్ నో మాత్రం 96 క్వశ్చన్స్, 4 మినిట్స్ టైం అనేది మనకు ఉండటం జరుగుతుందమ్మా. సో కాబట్టి ఇది మనకి 4th టెస్ట్ అనమాట. ఇది చాలా చాలా ఈజీగా ఉంటుంది, చాలా మనం స్పీడ్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకే, దిస్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ టెస్ట్ మనకి. ఓకే, స్కోర్ తెచ్చుకోవడానికి. అదే విధంగా మనకి లాస్ట్ టెస్ట్ వచ్చి మనకి సో ఇది వచ్చి మనకి 5th టెస్ట్. సో ఇందులో మనకి సేమ్ ఫిగర్ టెస్ట్ అని సో 1, 2, అదే విధంగా సిమిలారిటీ టెస్ట్ 1, 2 అని, అబ్జర్వేషన్ టెస్ట్ అని, ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఒకే సిమిలారిటీతో ఉంటాయమ్మా. సో వాటిలో మనం ఫిగర్స్ ఉంటాయి, వాటిని ఐడెంటిఫై చేయడం అనేది ఉంటుంది. ఇక్కడ కూడా మనం చూసుకుంటే సో కొన్ని 92 క్వశ్చన్స్, కొన్ని 72 క్వశ్చన్స్, అదే విధంగా సో అబ్జర్వేషన్ టెస్ట్ వచ్చి 20 క్వశ్చన్స్తో ఉంటుంది. సో ఇక్కడ 4 మినిట్స్, అదే విధంగా 6 మినిట్స్, అదే విధంగా 6 మినిట్స్. సో ఇలా ప్రతి టెస్ట్కి కూడా ఎన్ని క్వశ్చన్స్, ఎంత టైమింగ్ అనేది కూడా మనకి ఇచ్చుంటారు. ఇవన్నీ కూడా
ప్రీవియస్గా జరిగిన ఎగ్జామ్ని బేస్ చేసుకొని మనం తీసుకున్న టైమింగ్స్ అనమాట. మోస్ట్లీ ఇవే టైమింగ్స్ ఉంటాయమ్మా. సో ఇన్ కేసు మీకు మారినా సరే అక్కడ ఆల్రెడీ మీరు టెస్ట్ రాసేటప్పుడే వాళ్ళు క్లియర్గా ఇస్తారు ఇన్స్ట్రక్షన్స్కి ఎంత టైము, అదేవిధంగా మనకి సో క్వశ్చన్కి ఎంత టైము చూడాలి, ఆన్సర్కి ఎంత టైం ఉంటుంది అనేది ఆటోమేటిక్గా మనకి స్క్రీన్లో డిస్ప్లే అవుతుంది అనమాట. సో కాబట్టి మీరు ఫస్ట్ నేర్చుకోవడంతో పాటు సో ఆఫ్లైన్లో వినటంతో పాటు ప్రాక్టీస్ చేయడంతో పాటు ఆన్లైన్ టెస్టులు కూడా ది బెస్ట్గా మీరు పర్ఫామ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇలా మనకి ప్రతి 5 టెస్టుల్లో కూడా ఒక్కొక్క టెస్ట్ని వాడు చూస్ చేస్తాడు. ఏ టెస్ట్ వస్తుంది సార్ అనేది ఎవరం కూడా ముందు గెస్ చేయలేమండి. అందుకే మనం ఇక్కడ ఇచ్చిన ప్రతి టెస్టులో ఉన్న సబ్ టెస్ట్ని కూడా ఫైనల్ టెస్ట్ అనే విధంగానే మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఫైనల్ ఎగ్జామ్లో మనకు వచ్చే టెస్ట్ని మనం బెస్ట్గా పర్ఫామ్ చేయొచ్చు అప్పుడు. ఓకే, సో కాబట్టి ఇదే ఫిక్స్డ్ 5 టెస్ట్లు అంటే లైక్ సబ్ టెస్ట్లో నుంచి ఒక్కొక్కటి ఇదే ఫిక్స్డ్ వస్తుందని ఎవరు చెప్పలేరు. సో ఎగ్జామినర్ ఏది అడిగినా సరే మనం ఆన్సర్ చేసే విధంగా ఈ సబ్ టెస్టులు అన్నిటినీ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. సో ఇలా మనకి 5 టెస్ట్ బ్యాటరీస్లో సో ప్రతి ఒక్క టెస్ట్ బ్యాటరీలో కూడా మనం సో టీ స్కోర్ అనేది ఉంటుంది. ఆ టీ స్కోర్లో మనం 42 మార్క్స్ ఎబోవ్ తెచ్చుకోవాలమ్మా. ఓకే, అంటే ఇప్పుడు మీకు అందరికీ కూడా ఈ 5 సబ్ టెస్టుల గురించి సో ఏవైతే 5 టెస్టులు ఉన్నాయి అందులో ప్రతి సబ్ టెస్ట్ ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. సో ప్రతి టెస్ట్ యొక్క డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వీటన్నిటినీ కూడా మనం క్లాస్ రూమ్ ట్రైనింగ్లో మనం నేర్చుకుందాం అనమాట. ఓకే, సో అదే విధంగా అసలు ఎందుకు ఈ సైకోమెట్రిక్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు, ఎందుకు ఈ సైకోమెట్రిక్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు అంటే మేజర్గా సో హై యాక్యురసీ అండ్ స్పీడ్. ఓకే, సో ఏదైనా ఇప్పుడు మీరు వెళ్ళాల్సింది లోకో పైలట్స్, అసిస్టెంట్ లోకో పైలట్స్ అంటే ట్రైన్ డ్రైవర్స్. ఓకే, సో అంటే మీరు ఎంత ఫాస్ట్గా డెసిషన్ తీసుకుంటున్నారు, ప్లస్ ఆ తీసుకునే డెసిషన్ అనేది ఎంత యాక్యురేట్ డెసిషన్ అనేది టెస్ట్ చేయడానికే ఈ సైకోమెట్రిక్ టెస్ట్ అనేది మనం కండక్ట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఎందుకంటే కీ పీపుల్ అందరికీ రైల్వేలో సో కీ పీపుల్ అందరికీ కూడా సో ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఏఎల్పి ఎవరైతే ఉంటారో వాళ్ళు కీ పీపులే. అదేవిధంగా ఎన్టీపీసీలో స్టేషన్ మాస్టర్ సో వాళ్ళకు కూడా సైకోమెట్రీ ఉంటుంది, బట్ దట్స్ డిఫరెంట్ టెస్ట్, వాళ్ళకు ఉండే టెస్టులు వేరుగా ఉంటాయన్నమాట. ఓకే, సో అందుకే ఇక్కడ ఈ మేజర్గా టెస్ట్ చేసేది ఇదే అనమాట, హై యాక్యురసీ అండ్ స్పీడ్. ఈ రెండింటిని ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు అనే దానికోసమే ఈ సైకోమెట్రిక్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఈ సైకోమెట్రిక్ టెస్ట్లో సో మంచి స్కోర్ అంటే ఎలా వస్తుంది, అసలు క్వాలిఫైయింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ కంప్లీట్గా మనకి ఏమంటాడంటే కంపల్సరీ ప్రతి స్టూడెంట్ కూడా మినిమం వచ్చి మనకి టీ స్కోర్ అనేది 42 స్కోర్ చేయాలి, 42 అబోవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఆ టీ స్కోర్ అంటే ఏంటి, 42 అబోవ్ ఎలా తెచ్చుకోవాలి, సో ఎలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయనేది మనం ఫ్యూచర్ వీడియోస్లో చూద్దాము. సో ఫస్ట్ ప్రతి టెస్ట్ మీకు ఏదైతే ఫస్ట్లో 5 టెస్టులు అని చెప్పానో ఆ 5 టెస్టుల్లో ప్రతి టెస్టులో కూడా 42 స్కోర్ అబోవ్ రావాలన్నమాట. ఓకే, ఆ 42 స్కోర్ క్యాలిక్యులేషన్ గురించి మనం ఫ్యూచర్ వీడియోస్లో చూద్దామండి. ఓకే, అదే విధంగా ఇంకొకటి మనం ఇక్కడ చూసుకుంటే ఈ టెస్ట్లో కంపల్సరీ నో నెగటివ్ మార్కింగ్. ఓకే, సో ఇక్కడ ఎక్కడా కూడా నెగటివ్ మార్క్స్ అనేవి ఉండవు అనమాట సో మన టెస్ట్లో. సో కాబట్టి ఇక్కడ నెగటివ్ మార్క్స్ ఉండవు, బట్ టైం చాలా ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ ఉంటుందని మీ మైండ్లో టెన్షన్ పెట్టుకోకండి, ఎందుకంటే ఆల్రెడీ CBT 1 CBT 2లో మీరు 1/3 నెగటివ్ రాసుకుంటూ వచ్చారు, బట్ ఇక్కడ సైకోమెట్రిక్ లో మాత్రం మీకు నెగటివ్ మార్క్స్ ఉండవమ్మా. ఓకే, సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది ఏంటి అంటే ప్రతి టెస్టులో మంచి స్కోర్ సాధించాలి అంటే నెంబర్ ఆఫ్ సెక్షనల్ టెస్టులు ప్రాక్టీస్ చేయాలి, నెంబర్ ఆఫ్ ఫుల్ లెంత్ టెస్టులు ప్రాక్టీస్ చేయాలి. అదే విధంగా క్లాస్ రూమ్ లో కూడా సో ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, బట్ ఇది రాకెట్ సైన్స్ కాదు, బట్ మీరు ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఇది చాలా చాలా ఈజీ టెస్ట్ అనమాట. సో 2014 నుంచి రైల్వేలో సైకోమెట్రిక్ కి సో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ సో స్టూడెంట్స్ ని సో రైల్వే జాబ్స్ లో కూర్చోబెడుతుంది IACE అండి. సో మా గైడెన్స్ లో మీరు హ్యాపీగా ది బెస్ట్ స్కోర్ సాధించవచ్చు. సో మరి ఈ 5 టెస్ట్ బ్యాటరీల్లో బెస్ట్ స్కోర్ సాధించడానికి సో IACE ఏం చేస్తుంది అంటే ఆఫ్లైన్లో కూడా
క్లాసెస్ కండక్ట్ చేస్తుంది, ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా వేస్తుంది. ఆఫ్లైన్ బ్యాచెస్ ఎప్పుడు ఉంటాయి, అదే విధంగా ఆన్లైన్ కోర్స్, ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, రిలీజ్ చేయబోతుంది. సో ఇవన్నిటికి సంబంధించి మీకు పూర్తి వివరాలు అనేది మే 10th 10 AM మన ఐఏసి యూట్యూబ్ ఛానల్లో మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సో 15th రోజు రిలీజ్ అయ్యే వీడియోలో మీరు ఫాలో అవ్వండి. అదేవిధంగా సైకోమెట్రిక్ టెస్ట్ని ఈజీగా మీ చేత క్రాక్ చేయించడమే కాకుండా సో మనకి ఏదైతే 30% మార్క్స్ ఉన్నాయో అందులో బెస్ట్ స్కోర్ సాధించేదానికి సో ది బెస్ట్ ఎఫర్ట్తో ఐఏసీఈ టీం ముందుకు వస్తుందమ్మా. సో కాబట్టి మీరు కూడా అంతే ఎఫర్ట్ పెట్టి సో ఐఏసీఈ టీంతో మీరు ప్రాక్టీస్ చేస్తే ది బెస్ట్ స్కోర్తో సెటిల్ అవ్వచ్చు. ఇంకోటి కూడా చెప్తూ ఉన్నాము, 18,000+ వేకెన్సీస్ అమ్మా, కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది. సో కాబట్టి జాగ్రత్తగా మీరందరూ కూడా ఈ లాస్ట్ స్టెప్ని కానీ క్లియర్ చేశారు అంటే ఇంకా హ్యాపీగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఈ 2 స్టెప్స్ మాత్రమే ఉంటాయి. సో వాటికి మనం చేసేది ఏం లేదు, అది సిస్టమాటిక్ ప్రొసీజర్ అయిపోతుంది. సో కాబట్టి ఈ టెస్ట్కి మీరు ఎక్కువ కష్టపడక్కర్లా, డైలీ ఒక 2 to 3 hours దీని మీద కేటాయిస్తే దెన్ సైకోమెట్రిక్లో బెస్ట్ స్కోర్ సాధించవచ్చు. అదే విధంగా సార్ ఇప్పుడే మాకు రెస్పాన్స్ షీట్స్ ఇచ్చారు, అదే విధంగా మాకు స్కోర్లు ఎంత వచ్చాయో తెలుసు, బట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మేము స్టార్ట్ చేస్తాము అంటే హడావుడ్ అయిపోతుందమ్మా. సైకోమెట్రిక్ ఎక్కువ టైం అయితే ఇవ్వకపోవచ్చు, మోస్ట్లీ జూన్ మంత్లోనే మనకి సైకోమెట్రిక్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మనకి ఎక్కువ టైం ఉంటుందా ఉండదా అనేది పక్కన పెట్టి మనం ప్రాక్టీస్ చేసి రెడీగా ఉన్నామా లేదా అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దామమ్మా. సో కాబట్టి మేము ఫస్ట్ నుంచి కూడా అది స్టేషన్ మాస్టర్ ఎన్టీపీసీలో అయినా సైకోమెట్రిక్, అదే విధంగా జీడీసీఈ అంటే డిపార్ట్మెంటల్లో సైకోమెట్రిక్ అయినా, అదే విధంగా ఏఎల్పి సైకోమెట్రిక్ అయినా గత 10 సంవత్సరాల నుంచి కూడా మనం ప్రతి స్టూడెంట్కి కూడా ది బెస్ట్గా గైడెన్స్ ఇస్తూ తీసుకువెళ్తున్నాం. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా సో మా ఆఫ్లైన్ గైడెన్సు, అదేవిధంగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ని మీరు ఫాలో అయ్యి ది బెస్ట్ స్కోర్ కొట్టాలనేదే మా ఐఏసీఈ అందరూ కోరుకునేదమ్మా. సో అదేవిధంగా సో మన చైర్మన్ సార్ ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, ఓకే సో ఒకటే స్లోగన్, మీరు జాబ్ కొట్టే వరకు ప్రతి అడుగులో ఐఏసీఈ మీకు తోడుగా ఉంటుంది. మీరు ఏఎల్పిలో జాయిన్ అయితే సో ఏఎల్పి నుంచి ఏఎల్పిలో CBT1, అదేవిధంగా CBT2, దెన్ సైకోమెట్రిక్, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్. సో అంటే ఎంటైర్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి మీ చేతిలో అపాయింట్మెంట్ వచ్చే వరకు కూడా మా ఐఏసీఈ టీం, మా ఐఏసీఈ చైర్మన్ సార్ కూడా మీ వెంటుకుంటారండి. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయండి, మా టీం కూడా మీకు బెస్ట్ సపోర్ట్ ఇస్తుందమ్మా. 2024 నోటిఫికేషన్లోనే జాబ్ కొట్టుకొని మీరు అందరూ కూడా సో 2025 ఈ ట్రైనింగ్లో మీరు జాబ్లో జాయిన్ అయిపోవాలి. సో కాబట్టి దానికి ఉన్న లాస్ట్ స్టెప్ ఈ సైకోమెట్రిక్, దాన్ని మేము సింపుల్గా మీ చేత క్లియర్ చేయిస్తాము. సో కాబట్టి మీరు జాగ్రత్తగా మాతో నడవండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, జై హింద్ మా.